ప్రభువైన యేసుక్రీస్తు యొక్క పరిశుద్ధ నామములో మీ అందరకు అమలాపురం హౌసింగ్ బోర్డు క్రీస్తు సంఘము మరియు కాకినాడ బాపూజీ నగర్ క్రీస్తు సంఘముల తరపున సత్య సువార్త అనే మా టీవీ ప్రసారాలకు స్వాగతం తెలియజేస్తున్నాను. ఇవాళ ధ్యానాంశం ఏంటంటే, లోకము ఆయనను ఎరుగదు. ఆయన అంటే ప్రభువైన యేసుక్రీస్తు. ఈవేళ అనేక మంది యేసుక్రీస్తును ఎరుగని వారు ఉన్నారు. ఈ విషయం గురించి ఇవాళ మాట్లాడుతున్నాను. ముందుగా ప్రార్థన చేసుకుందాం. పరలోకమందున్న మా ప్రియ తండ్రి, పరిశుద్ధుడా, నీ పరిశుద్ధ నామములకు స్తోత్రములు తండ్రి. లోకము ఆయనను ఎరుగదు అనే అంశం మీద మాట్లాడిపోతూ ఉండగా నీవే నాతో ఉండి మాట్లాడమని, ఈ ప్రసంగం అందరికీ అర్థమయ్యేలా చేయమని యేసుక్రీస్తు నామములో ఈ ప్రార్థన చేయుచున్నాను తండ్రి, ఆమేన్. ఒకసారి టీవీలో ఒక ప్రోగ్రాం వచ్చింది. అది ఏంటంటే, కాలేజ్ స్టూడెంట్స్ని ఒక టీవీ వారు ఇంటర్వ్యూ చేశారు. అంటే వెళ్ళిపోతున్నటువంటి వాళ్ళని అడుగుతున్నారు, నీకు సుభాష్ చంద్రబోస్ తెలుసా? కొంతమంది తెలుస్తున్నారు, కొంతమంది ఆయన ఎవరు అని అడిగారు. మనకి ఇండిపెండెన్స్ ఎప్పుడు వచ్చిందని అడిగినప్పుడు కొంతమంది కరెక్ట్గా చెప్పారు, కొంతమంది తెలియదని చెప్పారు. ఇలాగూ ఒక ఇంటర్వ్యూలో కానీ మామూలుగా మాట్లాడుతున్నప్పుడు కానీ అందరికీ అన్ని విషయాలు తెలియవు. ఇప్పుడు నాకు స్పోర్ట్స్ గురించి నాకు తెలియదు, నాకు ఎక్కువగా తెలియదు. నాకు బైబిల్ గురించి నాకు తెలుసు. నాకు మరి కొంతమందికి స్పోర్ట్స్లో అన్ని విషయాలు తెలుసు. అంటే ఒక్కొక్క వ్యక్తికి ఒక్కొక్క దాని మీద అవగాహన ఉంటుంది. ఇప్పుడు కొంతమంది షేర్ మార్కెట్ గురించి మాట్లాడుతూ ఉంటారు. వాళ్ళ వేలి మీద చెప్పేస్తారు షేర్ మార్కెట్ ఏంటన్నది. కొంతమందికి అసలు అర్థం కాదు, బుర్ర పగిలిపోతుంది ఏంటన్నది. అంటే వారి యొక్క ఆసక్తిని బట్టి వారు ఆ అంశాలను ఎంచుకొని దాంట్లో ప్రావీణ్యం పొందుతూ ఉంటారు. అందుకే ఏమంటారంటే దాన్ని విశ్లేషణ అని మాట్లాడుతుంటారు. ఒక దాని గురించి విశ్లేషిస్తారు. కొంతమంది విశ్లేషకులు ఉంటారండి, వాళ్ళని అనలిస్ట్ అని చెప్పి అంటూ ఉంటారు మనకి టీవీ వాళ్ళు. ఇవాళ ఈ స్పోర్ట్స్ అన్నది, లేదంటే ఒక పాలిటిక్స్ అన్నది, లేదంటే ఇలాగా హిస్టరీ గురించి మనం ఆలోచన చేసినప్పుడు ఎవరిష్టం వచ్చిందని వాళ్ళు ఎన్నుకుంటారు. అయితే దేవుని గురించి మనం మాట్లాడుతున్నప్పుడు ప్రపంచం అంతా కూడా దేవుని గురించి తెలుసుకోవాలి. నాకు దేవుని గురించి తెలుసుకోవాలి ఇంట్రెస్ట్ నాకు లేదు అని అనకూడదండి. ఎందుకంటే ఈవేళ మనం భూమి మీద ఉన్నాము అంటే, ప్రాణాలతో ఉన్నాము అంటే, మనకు కావలసినవన్నీ కూడా మనకి ఈ భూమి మీద మనకు దొరుకుతున్నాయి అంటే, ఈ విశ్వం ద్వారా మనం పొందుతున్నాము అంటే దానికి ఒక కర్త ఉంటాడన్న సంగతి ప్రతి ఒక్కరూ కూడా తెలుసుకోవాలి. గనక ఆ దేవుని గురించిన జ్ఞానం ప్రతి ఒక్కరూ ఎరిగి ఉండాలి. ఈ ప్రపంచ విషయాలన్నింటినీ తెలుసుకొని దేవుని గురించి కనుక జ్ఞానము లేకపోతే అతను వ్యర్థము అని చెప్పి దైవలేఖనం తెలియజేస్తుంది. ఈ లోకమంతా నువ్వు సంపాదించుకుని నువ్వు దేవుని ఎరకపోతే నీ జీవితానికి అసలు అర్థం లేదని దైవగ్రంథం తెలియజేస్తుంది. ఇప్పుడు ప్రభువైన యేసుక్రీస్తు వారి గురించి నేను మాట్లాడుతున్నాను. ఈ ప్రభువైన యేసుక్రీస్తు వారి గురించి చాలా మందికి తెలియదు. మన భారతదేశంలో చాలా మందికి తెలీదు. ఒకవేళ తెలిసినా కూడా అంతంత మాత్రమే. చాలా మందికి భారతదేశంలో. ఒకసారి ఒక ఆయన మాట్లాడుతున్నాడు. ఏమని మాట్లాడుతున్నాడంటే, మనం ఒక క్రైస్తవుడు గనక ఏదైనా ఇతర హిందూ మతాన్ని కనుక విమర్శించినట్లయితే అనేక రకాలుగా వాళ్ళు ఏం చేస్తుంటారంటే ట్రోల్ చేస్తూ ఉంటారు, లేదంటే తిరగబడుతూ ఉంటారు. ఇవాళ క్రైస్తవత్వం మీద అనేకమైన ట్రోల్స్ వస్తూ ఉన్నాయి. ముఖ్యంగా ఎవరైతే
తమ మతంలో ఒక ఆధిక్యత పొంది ఉంటారో వాళ్ళు మాట్లాడుతున్నారు. ఎవరు మాట్లాడుతున్నారంటే ఒక ఇద్దరు వ్యక్తుల గురించి నేను మీకు తెలియజేస్తున్నాను. ఒక ఆయన ఏమని మాట్లాడుతున్నాడు అంటే క్రైస్తవ మతము 2023 సంవత్సరాలు తర్వాత వచ్చి క్రైస్తవ మతం వచ్చి 2023 సంవత్సరాలు అయింది. వాళ్ళు యేసు పుట్టాడు, ఆ యేసు ఏదో రాశాడు, లేదంటే ఆయన దగ్గర ఉన్నటువంటి వాళ్ళు ఆ యేసుక్రీస్తు గురించి రాశారు. అయితే 2000 సంవత్సరాల క్రితమే ఈ క్రైస్తత్వం అన్నది భూమి మీదకి వచ్చింది అని మాట్లాడుతూ, అలాగనే ముసల్మాన్స్ కూడా వారి ఖురాన్ కూడా మహమ్మద్ అనే ఒక ప్రవక్త రాశాడు, అదైనా ఒక మనిషి రాశాడు. అది కూడా ఎవరో ఒక వ్యక్తి రాశాడు, కానీ అది కూడా ఈ మధ్య కాలంలో వచ్చింది, కానీ మొదటి నుంచే ఉన్నది కాదు. అయితే మా మతం అయితే వాళ్ళు యేసు అని దేవుడు అంటారు, వీళ్ళైతే అల్లా దేవుడు అని చెప్పి అంటుంటారు ముసల్మాన్స్. అయితే వాళ్ళకి ఒకడే దేవుడు ఉన్నాడు అని చెప్పి మాట్లాడుతూ, మాకైతే మేము సృష్టి అంతట్లో కూడా విశ్వం అన్నింటిలోనూ కూడా మేము దైవత్వాన్ని చూస్తాము, విశ్వంలో ప్రతి దాంట్లోనూ కూడా మేము దైవత్వం చూస్తాము, కనుక వాళ్ళకి మధ్యలో వచ్చిన ఇవన్నీ కూడా, కానీ మాదైతే విశ్వం అంతట్లో కూడా మేము దేవుని చూస్తాం, కనుక మొదటి నుంచి ఉన్నది మాదే అని మాట్లాడాడండి ఆయన. అంటే ఆయనకి తెలిసింది అది. అంటే ఏంటన్నమాట, మిగిలినవన్నీ కూడా ఏమీ కాదు, మధ్యలో వచ్చినవి అవి కూడా కేవలం వ్యక్తులు, కానీ మాదైతే విశ్వం అంతట్లోనూ కూడా మేము దేవుని చూస్తున్నాం, కనుక ఇది మొదటి నుంచి కూడా ఉంది, కనుక మాది గొప్ప అని మాట్లాడాడండి ఒక ఆయన. ఇంకొక ఆయన ఏమని మాట్లాడంటే, ఆయన మరీ దారుణంగా విమర్శ చేస్తుంటాడు. ఆయన ఏమన్నాడంటే, ఆయన క్రైస్తవ్యం అనేది మరియా, ఇజ్రాయేలురాలైన మరియా ఒక 80 ఏళ్ల ఒక రోమన్తో, అంటే 80 ఏళ్ల ఒక క్రూరుడైనటువంటి ఒక రోమన్తో సంయోగం ద్వారా యేసు పుట్టాడని మాట్లాడుతున్నాడు. ఎంత అబద్ధం మాట్లాడుతున్నాడు అంటే, నిజంగా ఎంత హేళనగా హేయంగా మాట్లాడుతున్నాడు అంటే ఆయన ఎప్పుడు అలాగే మాట్లాడుతుంటాడు ఆయన. ఇది ఎంత ఘోరం అంటే, నిజంగా సృష్టించిన సృష్టికర్తను ఒక ఎలాగంటే దాన్ని ఏమంటారంటే, దాన్ని నిజంగా ఒక పదం ఉంటుందండి, ఒక పదం ఎంత అసభ్యంగా ఆయన పుట్టుకను, యేసు ప్రభువుకు పుట్టుకను ఎంత అసభ్యంగా ఆయన చిత్రీకరించాడంటే, ఒక రోమన్తో ఈమె ఉండటం ద్వారా పుట్టాడు యేసు, కనుక అతను దేవుడు ఏంటి అని చాలా చాలా వ్యంగ్యంగా మాట్లాడండి. ఎందుకు చెప్తున్నాను అంటే, వీరెవ్వరికీ కూడా యేసుక్రీస్తు గురించి తెలియదు. ఒకవేళ యేసుక్రీస్తు గురించి వారికి తెలిసి ఉంటే వారు ఆ విధంగా మాట్లాడేవారు కాదండి. చెప్పాను కదా, అందుకే ఒక్కొక్కరికి ఒక్కొక్క దాని మీద అవగాహన ఉంటుంది. ఆయనకి తన మతం మీద అవగాహన ఉంటుంది, వేరొకరికి తన మతం మీద అవగాహన ఉంటుంది. అంటే వారు దేన్నైతే నమ్ముతున్నారో దాన్నే విశ్వసిస్తూ ఉంటారండి వాడు. అయితే ఇక్కడ ఎందుకు ఇవన్నీ చెప్తానంటే, 2023 సంవత్సరాల క్రితమే భూమి మీద ఉన్నప్పుడు ప్రభువైన యేసుక్రీస్తు వారు మాట్లాడిన మాట ఏంటంటే, యోహాను సువార్త 14వ అధ్యాయం 17వ వచనం కనుక మనం ఒకసారి చూసినట్లయితే ఏమని మాట్లాడుతుంది, లోకము ఆయనను చూడదు, ఆయనను ఎరుగదు, ఆయనను పొందనేరదని మాట్లాడుతున్నాడు. యేసుప్రభువు చెప్తున్న మాట అండి. లోకము అంటే ఏ దేవుడైతే ఈ సమస్తాన్ని నిర్మించాడో ఆ దేవుణ్ణి ఈ లోకం చూడదు, ఆయనను ఎరుగదు, కనుక పొందనేరదు మాట్లాడుతున్నాడు. మనకి ఎవరైనా తెలియని వారితో మనం మాట్లాడడం, మనం కానీ తెలిసిన వారితో మాట్లాడుతుంటాం మనం, కనుక వాళ్ళతో ఇచ్చిపుచ్చుకోవటాలు, మాట్లాడుకోవటాలు, పరస్పర సంబంధాలు ఉంటూ ఉంటాయి. కానీ యేసుప్రభువు ముందుగానే ఈ లోకంలో ఉన్న వారి గురించి మాట్లాడుతూ, లోకం ఆయనను ఎరగదు. ఇప్పుడు నేను చెప్పని చూస్తారు ఇద్దరు వ్యక్తులు, లోకం ఆయనను ఎరగదు గనక ఆయన గురించి వారికి తెలియదండి. కానీ ఇక్కడ ఇంకొక మాట మాట్లాడుతారు, మీరు ఆయనను ఎరుగుదురు అంటే మనము రక్షించబడిన మనము ఆయనను ఎరుగుదుము. ఎలా ఎరుగుదాం? మనం ఆయన సువార్త విన్నాం, వినటం ద్వారా విశ్వసించాం, నిజంగా దేవుడు ఆయనను మనం నమ్ముతున్నాం మనం. కనుక
మీరు ఆయనను ఎరుగుదురు, ఆయన మీతో కూడా నివసించును, మీలో ఉండని మాట్లాడుతున్నాడు. మనం ఆయనను ఎరిగాం కనుక ఆయన మనతో ఉంటున్నాడు కనుక ఇంకేం మాట్లాడుతున్నాడు, మనతో ఉంటున్నాడండి. ఆయన మనతో కూడా నివసిస్తున్నాడండి. అందుకే మీరు ఆయనను ఎరుగుదురు అంటే ఎవరైతే యేసుక్రీస్తుని ఎరుగుతారో వారిలో నివసిస్తాడు, వారితో ఉంటాడండి. అప్పుడు యేసుక్రీస్తు గురించి వారికి పూర్తిగా తెలుస్తూ ఉంటుందండి, దైవలేఖనాలు తెలుస్తుందండి. మరి చాలా మందికి తెలియదు గనక ఎవరికి తెలిసినందే వాళ్ళు మాట్లాడుతూ ఉంటారండి. వాళ్ళు అంటే తెలియదు గనక మాట్లాడుతున్నారు. వాడు తెలిస్తే ఎలా మాట్లాడండి, తెలిసినోడు ఎవడు కూడా మాట్లాడండి. ఇప్పుడు మనం ఏదైనా సరే తెలియని విషయాన్ని తెలుసుకుంటాం ద్వారా నేర్చుకుంటాం. మనకి స్కూల్కి వెళ్ళినప్పుడు వాడికి ఏమీ తెలియదండి, కానీ క్రమేపీ ఒక్కొక్క క్లాసు అప్గ్రేడ్ అవుతున్నప్పుడు చాలా విషయాలు తెలుస్తుంటాయండి అతనికి. ఎలా తెలుస్తున్నాయి? అతను అప్గ్రేడ్ అవుతున్నాడు. అలాగనే వాక్యము వినుట ద్వారా విశ్వాసం కలుగుతుంది, వినుట క్రీస్తుని కూర్చున్న మాట వల్ల కలుగుతుంది. ఒకవేళ మేము చెప్పినా కూడా, ఎందుకంటే వారు వినరు కనుక ఆయన మీరు ఎరగటం లేదు, ఆయన ఎవరో మీకు తెలియదండి. ఎందుకంటే మీకు ఇష్టం ఉండదు, వినటం కూడా మీకు ఇష్టం ఉండదు. చాలా మందికి వినటం కూడా ఇష్టం ఉండదు. మరి వినటం కూడా ఇష్టం ఉన్నప్పుడు వారు ఎలా తెలుసుకుంటారు? ఏదైనా వింటేనే కదా తెలుసుకునేది. ఎవరు ఏంటనేది వింటే తెలుసుకుంటారు, వినకపోతే తెలుసుకోరు కదా. వీళ్ళ క్లాసులో కూడా లెసన్స్ చెప్తున్నాడు, వింటే నేర్చుకుంటాడు, వినకపోతే వాడికి ఏం తెలుస్తుంది? ఈవేళ చంద్రమండలం దగ్గరికి వెళ్తున్నారు, ర్యాకెట్స్ పంపిస్తున్నారు. వారికి ఇవన్నీ కూడా ఇంత దూరం ఉంది, చంద్రుడు ఇంత దూరంలో ఉన్నాడని ఎలా తెలిసింది? వాళ్ళకి తెలుసుకున్నారు కనుక, మనకు తెలియదు అది. కనుక ఈవేళ ప్రపంచం అంతటి గురించి తెలుసుకుని, ఈవేళ దేవుని గురించి కనుక నీకు ఎటువంటి జ్ఞానము లేకపోతే వారు బుద్ధిహీనని చెప్పి దేవుడు మాట్లాడుతున్నాడు. నీకెందుకు అనవసరమైన విషయాలన్నీ నువ్వు తెలుసుకుంటున్నావు. కానీ ఎవరు నిన్ను పుట్టించాడో, ఎవరు నిన్ను పోషిస్తున్నాడో, ఎక్కడి నుంచి నీకు ప్రాణం వచ్చిందో, ఏ ప్రాణం ద్వారా నువ్వు బ్రతుకుతున్నావో, నీ బ్రతకడానికి కావాల్సిన వనరులన్నీ కూడా ఎవరైతే సమకూర్చారో అది నువ్వు తెలుసుకోలేకపోతే మన జీవితం వ్యర్థం అని చెప్పి దేవుడు తెలియజేస్తున్నాడు. అందుకే ప్రతిరోజు కూడా మేము ఎందుకు బోధిస్తున్నాము అంటే, యేసుక్రీస్తు ఎంత గొప్ప లోక రక్షకుడో దానిని మీకు తెలియచేసి, మీరందరూ కూడా పాపం నుండి విడిపింపబడి, మరణం నుండి విడిపింపబడి, సజీవుడైన దేవునితో శాశ్వత కాలం మీరు జీవించాలని ఆ యేసుక్రీస్తుని గురించి మీకు మేము వివరిస్తున్నామే. ఎందుకంటే దేవుడు చెప్పాడు, మీరు సర్వ సృష్టికి వెళ్ళి సువార్తను ప్రకటించమన్నాడండి. ఈవేళ సృష్టి అంతా కూడా ఆయనదే. కానీ మనకు చూసినట్లయితే కొన్ని ఏరియాలకు వెళ్ళకూడదు, కొన్ని చోట్ల ప్రకటించకూడదు అని చెప్పి మానవుడు ఏం చేస్తాడంటే ఆంక్షలు పెట్టుకుంటున్నాడు తప్ప, ఆ సమస్తాన్ని సృష్టించినటువంటి దేవుడైతే మీరు సర్వ సృష్టికి వెళ్ళి సువార్తను ప్రకటించండి, నమ్మి బాప్సం పొందిన వాడు రక్షించబడతాడని చెప్తున్నాడు. నువ్వు వింటే నువ్వు నమ్ముతావు, నమ్మితే నువ్వు రక్షించబడతావు, నీ ప్రాణాన్ని కాపాడుకుంటావు. ఎక్కడి నుంచి కాపాడుకుంటావు నీ ప్రాణాన్ని? నరకం నుండి, భయంకరమైన వేదనకరమైన స్థలంలోకి నువ్వు వెళ్లకుండా, శాశ్వత కాలము వేదన పడకుండా, శాశ్వత కాలము దేవుడు పరిశుద్ధ దూతలు సంతోషంగా పరలోకంలో ఎక్కడైతే ఉన్నారో అక్కడ నేను ఉండాలని చెప్పి దేవుడు కోరుకుంటూ ఉన్నాడు. అందుకే ఈవేళ ఈ బ్లెస్సింగ్ టీవీ ద్వారా ఈ వర్తమానాన్ని దేవుడు నీకు తెలియజేస్తున్నాడు. మేము చెబుతాం అంతే, మేము ఎవరిని పట్టుకులాగం, ఎవరిని బలవంతం చేయం, మా మతంలోకి వచ్చేనని మేము చెప్పమండి. అలాగా యేసుక్రీస్తు ఎవరో చెప్తావు అంతే. అది నీకు ఇష్టమైతే నమ్ము. ఎందుకంటే ఈ లోకంలో నువ్వు దేనైతే నమ్ముతావో మరణించిన తర్వాత నీ జీవితం దాని మీద ఆధారపడి ఉంటుందండి. ఇక్కడ 70-80 సంవత్సరాలు బతుకుతాం మనం, కానీ శాశ్వత కాలం నువ్వు ఈ ఆత్మ మరణం లేకుండా ఉంటుందని, శాశ్వత కాలము కూడా నువ్వు దేవునితో ఉంటావా, భయంకరమైన నరకంలో అగ్నిలో నువ్వు వేదన పడుతూ ఉంటావా, నువ్వు ఆలోచన చేసుకోమని చెప్పి దేవుడు తెలియజేస్తున్నాడు. ఈవేళ దేవుడు దైవత్వంలో ఒకరైనటువంటి ప్రభు అయిన యేసుక్రీస్తు వారు శరీరధారిగా ఎందుకు వచ్చాడు? పాపం భయంకరమైనది కనుక, ఆ పాపం వల్ల వచ్చే ఫలితం భయంకరంగా ఉంటుంది కనుక, ఆ పాపంలో నువ్వు పడిపోకూడదని వచ్చాడండి ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. పాపం కనుక అల్పమైనది అయితే ఆయన అక్కడి నుంచి రావాల్సిన అవసరం లేదండి. ఆయన యొక్క పరిశుద్ధ రక్తం చిందించవలసిన అవసరం కూడా లేదండి. ఈవేళ మనం చూస్తున్నాం, కొన్ని మతాల్లో చూస్తున్నాం. ఈవేళ మనకి బాగా పాపులర్ అయిన వ్యక్తి ఒకరు మనం చూస్తున్నాం. అయితే ఏం జరిగిందో తెలుసుకోలేని దుస్థితిలో ఉంటారండి కొంతమంది. కానీ ప్రభు అయిన యేసుక్రీస్తు అయితే ఆయన ఈ లోకంలో ఉండగానే జరగబోయేది చెప్పాడు. ఒక మనిషి యొక్క ఊహ రాక ముందే
రేపు ఏం చేస్తాడో ఏం మాట్లాడతాడో కూడా చెప్పాడు ప్రభు అయిన యేసు. దేవుడు అంటే సమస్తము ఎరిగినటువంటి వాడు. దేవుడు అంటే ప్రతి ఒక్కరు హృదయాలోచనలు ఎరిగినటువంటి వాడండి. ఆయన కొంతమందితో మాట్లాడుతున్నప్పుడు వారు హృదయంలో ఏమైతే అనుకున్నారో బయటికి చెప్పినటువంటి వ్యక్తి అండి ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. ఆయన నిజమైన దేవుడు అండి ఆయన. ఈవేళ ఎవరిని ఏదో అన్నారట, అందుకని చెప్పేసి వాళ్ళు విడిచిపెట్టేశారని చెప్పి మాట్లాడుకుంటూ ఉంటారండి. దేవునికి తెలుసు, అందుకే మాట్లాడుతున్నాడు. నీ హృదయంలోకి తలంపు రాకముందే నువ్వేంటో నాకు తెలుసు అని చెప్తున్నాడు. ఆయన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ప్రభురాత్రి భోజనం ఏర్పాటు చేసినప్పుడు అందరి శిష్యుల పాదాలన్నీ కూడా కడిగాడండి. కడిగి వారితో మాట్లాడుతున్నాడు. గొర్రెల కాపరి పట్టబడతాడు, గొర్రెలన్నీ కూడా చెదిరిపోతాయని చెప్పన్నప్పుడు పేతురు అన్నాడు, ప్రభు ఎవరు విడిచిపెట్టినా కూడా నేను నిన్ను విడిచిపెట్టిన ప్రభు అన్నాడు. పేతురికి అదే తెలుసండి. కానీ యేసు ప్రభు చెప్పారు, నేడు కోడి కుయ్యక ముందు ముమ్మారు నువ్వు నన్ను ఎరగనని మాట్లాడుతాను చెప్పాడు. దేవుడు అంటే రేపు ఏం జరగబోతుందో, నువ్వేం చేయబోతున్నావో ఎరిగినటువంటి వాడు దేవుడు అండి. ఈ లోకంలో ఎంతో మంది దేవుళ్ళుగా పిలువబడినా కూడా ఎటువంటి శరీర కోరికలు లేకుండా, ఎవరిని కొట్టకుండా, తిట్టకుండా, చంపకుండా జీవించిన ఏకైక వ్యక్తి దేవుడిగా ఉన్నారంటే అది కేవలం యేసు ప్రభు మాత్రమే. ఈ లోకంలో దేవుడికి అనేక మంది పిలువబడుతున్నారు. వాళ్ళ చంపడానికి పుట్టిన వారు కొంతమంది, లేదంటే ఈ లోకంలో ఉండగా చంపిన వారు అనేక మంది, దగ్గరుండి యుద్ధాలు చేయించి ఎన్ని యుక్తులు కుయుక్తులు ఉపయోగించి, లేదంటే బాణాలు తీసుకున్నా లేదా ఇంకోటి తీసుకున్నా చంపిన సందర్భాలు మనకు కనబడుతున్నాయి. కానీ యేసు ప్రభువు ఎక్కడ ఎప్పుడు ఎవరిని కూడా ఏమనలేదండి. ప్రతి ఒక్కరిని క్షమించాడు, ప్రతి ఒక్కరిని కూడా ప్రేమించాడు. ప్రపంచంలో ఎవరైనా దేవుడిగా పిలువబడుతున్నది ప్రభు అయిన యేసుక్రీస్తు మాత్రమే. అన్ని అర్హతలు కలిగినటువంటి వాడు ఎవరైనా ఉన్నది కేవలం ప్రభు అయిన యేసుక్రీస్తు మాత్రమే. ఇది కొంతమంది నమ్మకపోవచ్చు, అందుకే మాట్లాడుతాడు. ఈ లోకం ఆయనను చూడదు, ఎరగదు, పొందనేరదండి. ఎవరైతే యేసుక్రీస్తుని చూడలేదో, ఎవరైతే యేసుక్రీస్తుని ఎరగరో ఆయనను పొందలేరు. తత్ఫలితంగా నువ్వేం పోగొట్టుకుంటున్నావు? నువ్వు నిత్య జీవాన్ని పోగొట్టుకుంటున్నావు. శాశ్వత కాలము సంతోషంగా ఉండే నువ్వు ఎక్కడి నుంచి అయితే వచ్చావు అక్కడికి తిరిగి వెళ్ళే అవకాశాన్ని పోగొట్టుకుంటూ ఉన్నావు. ఆ అవకాశాన్ని పోగొట్టుకోకుండా ఉండటానికే ఈ సువార్తను మీకు మేము ప్రకటిస్తూ ఉన్నాం. ఈవేళ లోకంలో ఎవరు ఇష్టం వచ్చిన వాళ్ళు మాట్లాడుకోవచ్చండి. నీకు స్వేచ్ఛ ఉంది. ఈ ప్రకృతిని అంతా పూజించు, ఇష్టం అది. నువ్వు చెట్టుని పూజించు, లేదంటే దేనైనా పూజించు. అది ఒక చెట్టు మనల్ని పుట్టించదు కదా, ఒక పర్వతం మనల్ని పుట్టించదు కదా, ఒక రాయి మనల్ని పుట్టించదు కదా. మనం పుట్టించబడ్డామంటే ఎవరండి? సజీవుడికి మాత్రమే సాధ్యం. అది సజీవుడే సమస్తాన్ని చేయగలడండి. ఇది మనం అందరం కూడా తెలుసుకోవాలి. అందుకే కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 14వ వచనం చూసినట్లయితే, ప్రకృతి సంబంధి అయిన మనుషుడు దేవుని ఆత్మ విషయములను ఎరగడని చెప్తున్నాడు ఇక్కడ. ఈ లోకంలో అనేక మంది ప్రకృతిని పూజిస్తానంటారు, ప్రకృతిలో దేవుని చూస్తామని చెప్పంటారు, కనుక ప్రకృతి మాకు ముఖ్యమని చెప్పనుకుంటూ ఉంటారు. కానీ ప్రకృతి సంబంధమైన మనుషులు ఏం చెప్తున్నారండి ఇక్కడ? దేవుని ఆత్మ విషయములను ఎరగరని మాట్లాడుతున్నాడు ఇక్కడ. దేవుని ఆత్మ విషయాలు ఎరగరండి, వాళ్ళు తెలియదండి. ఎందుకని? నువ్వు ఎప్పుడు చూసినా ఈ లోక సంబంధంగానే ఆలోచిస్తావు, నువ్వు ఈ లోక సంబంధంగానే జీవిస్తూ ఉంటావు నువ్వు. కనుక నీకు ఆత్మ సంబంధ విషయాలు నీకు తెలియదు. నీలో ఒక ఆత్మ ఉందని, ఆత్మనిచ్చిన వాడు దేవుడని, ఆత్మ ద్వారా నువ్వు బ్రతుకుతున్నావని, ఆత్మ లేకపోతే నువ్వు నిర్జీవుడు అని నీకు తెలియదు. నీకు అది అందుకే మాట్లాడుతున్నాడు ఇక్కడ. దేవుని సంబంధి కానివాడు మన మాట వినని మాట్లాడుతున్నాడు ఇక్కడ. ఇప్పుడు దేవుని సంబంధి కానివాడు మన మాట వినండి. ఎంత సువార్త ప్రకటించినా, ఇది నిజమని చెప్పినా కూడా నమ్మడండి వాడు. ఎందుకంటే మైండ్లో వాడు బ్లైండ్గా ఫిక్స్ అయిపోతాడండి వాడు. ఏమని? ఇంకా వాడు బ్లైండ్గా ఒక దాన్ని ఫిక్స్ అయిపోయినోడుకు మనం ఎంత చెప్పినా కూడా వాడు వినండి. వాడు తాను పట్టిన కుందేలకు 3 కాళ్ళని చెప్పి వాడు అడ్డంగా వాదిస్తూ ఉంటాడు వాడు. అందుకే మాట్లాడుతున్నాడు, దేవుని సంబంధి కానివాడు మన మాట వినడు. ఇందువలన మనము సత్య స్వరూపైన ఆత్మ ఏదో మనకు తెలుసు. దేవుని వాక్యం ఉంటున్నాం కనుక సత్య స్వరూపి అయిన ఆత్మ ఏదో, భ్రమపరుచు ఆత్మ ఏదో మనం తెలుసుకుంటున్నాం. మనకు తెలుసు మనకి ఏది నిజమైన ఆత్మ, ఏది భ్రమపరిచే ఆత్మ. ఇవాళ అనేక మంది భ్రమపరిచే ఆత్మ, ఇది మేము నమ్ముకుంటే మాకు గొప్ప స్వర్గంలోకి వెళ్ళిపోతాం, ఇది కరెక్ట్ అని చెప్పి మాట్లాడుతూ ఉన్నారండి. వేళ
కానీ ఇక్కడ చెప్తున్నాడు దేవుడు, ప్రకృతి సంబంధమైన మనుషుడికి ఏం తెలియదండి. ప్రకృతి సంబంధమైన వాడు, దేవుని ఎరిగినవాడు ఎవరండి? దేవుని ఎరగని వాడు. ప్రకృతి సంబంధమైన మనుషుడు దేవుని ఆత్మ విషయాలు అంగీకరింపడండి అతను. అవి అతనికి ఎలా ఉంటాయంటే వెరితనంగా ఉంటాయండి అవి అతనికి. ఇప్పుడు మేము మాట్లాడుతున్నాం అనుకోండి, కొంతమందికి వెరితనంగా ఉంటాయి. ఎందుకంటే నువ్వు ప్రకృతి సంబంధమైన మనిషి, నువ్వు ఆత్మ సంబంధ విషయాలు నీకు అనవసరం. నువ్వు చెప్పినా నమ్మవు కూడా. నువ్వు ఇవాళ యేసుప్రభువుని వెరితనంగా చూస్తున్నాడు. ఇవాళ ఎవరో రోమన్కి పుట్టాడని చెప్పి మాట్లాడుతున్నాడు ఒక ఆయన మళ్ళీ పెద్ద గురువు అండి ఆయన మళ్ళా. ఎందుకంటే నువ్వు ప్రకృతి సంబంధం మనిషి, నువ్వు ప్రకృతి సంబంధం విషయాలు నీకు తెలుసు తప్ప ఆత్మ సంబంధ విషయాలు నీకు తెలియదు నీకు. ఎందుకంటే దేవుని ఆత్మ సంబంధ విషయాలు అంగీకరించారు. అవి అతనికి ఎలా ఉంటాయంటే వెరితనంగా ఉంటాయి. ఇవాళ క్రైస్తవం అంటే చాలా మందికి వెరితనంగా ఉందండి. అవి ఆత్మానుభవము చేతనే వివేచించబడతాయి. ఈ సంగతులు ఏంటి? ఆత్మానుభవము చేతనే వివేచించబడుతుంటాయి అవి. కనుక అతను వాటిని గ్రహింపజాలండి. ఇంకా చూసినట్లయితే యోహాను రాసిన మొదటి పత్రిక 4:6 కనుక మనం చూసినట్లయితే, మనము దేవుని సంబంధము, దేవుని ఎరిగిన వాడు మన మాట వింటాడని మాట్లాడుతున్నాడండి. ఇక్కడ దేవుని సంబంధి కానివాడు మన మాట వింటాడు. ఇందువలన మనము సత్యస్వరూపైన ఆత్మేదో బ్రహ్మపరిచే ఆత్మేదో మనము తెలుసుకుంటున్నామని మాట్లాడుతున్నాడు. ఇంకా కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 6:16 చూసినట్లయితే, దేవుని ఆలయమునకు విగ్రహములతో ఏం పొత్తని మాట్లాడుతున్నాడు ఇక్కడ. ఎందుకంటే దేవుడు ఆత్మ, ఆయన మనం చూడలేదు. కనుక దేవుడు ఆత్మ కనుక ఆయన ఎలా ఆరాధించాలి? ఆత్మతో సత్యముతో ఆరాధించాలి. కానీ దేవుడు తెలియజేస్తున్నాడు ఇక్కడ, దేవుని ఆలయమునకు విగ్రహములతో ఏం పొందిక, మనము జీవము గల దేవుని ఆలయమే ఉన్నాం. మనమే దేవుని యొక్క ఆలయము. అందుకు దేవుడు ఎలా సెలవిచ్చున్నాడు, నేను వారిలో నివసించి సంచరించును, నేను వారి దేవుడినైందును, వారు నా ప్రజలైందులని మాట్లాడుతున్నాడు. దేవుడు ఎక్కడ ఉంటాడు? ఆలయాల్లో దేవుడు లేడండి. దేవుడు ఇవాళ చర్చికి వెళ్తున్నాం అంటే మనం, అక్కడ మందిరంలోకి వెళ్తున్నాం అంటే మనం సమాజంగా కూడుకుని ఆరాధించడానికి వెళ్తున్నాం. యాక్చువల్గా దేవుడు ఎక్కడుంటాడని చెప్తున్నాడు ఆయన. ఇక్కడ చెప్తున్నాడు ఎక్కడ ఆయన, దేవుడు ఎలాగో సెలవిచ్చిన, నేను వారిలో నివసించి మనలో నివసించి సంచరిస్తాను. ఇంక మాట్లాడుతూ నేను వారి దేవుడిని అయ్యిందును, వారు నా ప్రజల అయ్యిందుని మాట్లాడుతున్నాడు. కనుక దేవుడు ఎక్కడ ఉండాలి? మన హృదయంలో ఉండాలండి. వాళ్ళ కోట్లు ఖర్చు పెట్టి కట్టిన మందిరాల్లో దేవుడు ఉండండి. అది పరిశుద్ధ స్థలం అని అనుకుంటున్నాం, కానీ అది మామూలు స్థలం. అది ఎప్పుడు పరిశుద్ధ స్థలం అవుతుంది? మనం అందరం వెళ్ళి కూడుకొని అక్కడ ఆరాధన చేసినప్పుడు అది పరిశుద్ధ స్థలం అవుతుంది. ఎందుకంటే ఎక్కడైతే 2-3 నా నామమును కూడుకుని ఉన్నారో అక్కడ నేను ఉంటానని సెలవిచ్చాడు కనుక మళ్ళీ మనం బయటకు వచ్చేస్తే అది మళ్ళీ మామూలు స్థలం. అది పరిశుద్ధ స్థలం అంటే క్రైస్తవుడికి ఏమీ కూడా లేవండి. మనం కూడుకున్నదే పరిశుద్ధ స్థలం. ఒక ఇంట్లో 2-3 కూడుకుని ఆరాధన చేస్తే అది పరిశుద్ధ స్థలం. అప్పుడు ఆరాధించినంతసేపు కూడా అన్నది ఇది మనం గమనించవలసిన వారమే అన్నాం. కనుక లోకం ఆయన ఎరుగుదు గనక, ఎందుకంటే ఆయన చూడలేదు కనుక ఆయన పొందలేదు. మనమైతే దేవుని ఎరుగాం గనక, సత్యస్వరూపైన ఆత్మ మనలో ఉంది గనక, ఆత్మ సంబంధమైన తెలుసుకుంటున్నాం గనక, పరలోకం ఉందని తెలుసుకుంటున్నాం, దేవుడు నిజమని తెలుసుకుంటున్నాం. ఈ లోకంలో యేసు క్రీస్తుని కనుక నువ్వు దేవుని కుమారుడుగా ఒప్పుకుని పాప క్షమాపణ బాప్సం పొందినట్లయితే నిత్య జీవానికి వారసుడిగా ఉంటావు. నువ్వు వారసుడిగా ఉండాలని, మరణాన్ని జయించాలని కోరుకుంటున్నాను. ఇంకా మా యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అనేకమైన సత్యమైన సంగతులు తెలుసుకోండి. ప్రార్థన చేసుకోండి. పరిశుద్ధుడైన తండ్రి, పరలోకమందున్న దేవ, నీ పరిశుద్ధ నామమునకు స్తోత్రాలు స్తుతులు తెలియజేస్తున్నాను తండ్రి. సత్యమైన సంగతులు చెప్పాలి. ఏది నిజమో ఏది అబద్ధమో తెలియచేయాలి ప్రభు. మేము బలవంతం పెట్టం ప్రారం. వింటే మారుమనసు పొందుతాడు, మారుమనసు పొందితే మరణాన్ని చేస్తాడు. తన ఆత్మను నరకంలోకి కాకుండా దేవునితో సంతోషంగా జీవించడానికి తండ్రి ఈ ప్రసంగాలు సహాయపడతాయని ఈ సత్యాన్ని మేము ప్రకటిస్తున్నాం తండ్రి. కనుక నాయన అనేక మంది ఈ సువార్తలో పాలు భాగస్వాములుగా చేయి తండ్రి. ఈ ప్రసంగం విని నచ్చినటువంటి వారు ఒక్కొక్క ప్రోగ్రామ్ స్పాన్సర్ చేస్తే తండ్రి ఇంకా ఎక్కువగా మేము చేయడానికి సహాయపడుతుంది. అమలాపురం కాకినాడలో తండ్రి స్థలాలు కొన్ని చర్చి బిల్డింగ్ నిర్మించుకోవాలి తండ్రి. 21 సంవత్సరం చేస్తాను, ఇంకా సొంత బిల్డింగ్లు లేవు ప్రభా. ప్రతి పైసా నీ సేవకులకి ఖర్చు పెడుతున్నారు తండ్రి. అనేక ఆత్మను రక్షించాలని తపన పడుతున్నారు తండ్రి. కనుక తండ్రి అనేక మందిని మరి ప్రోత్సహించండి తండ్రి. నీ గుప్పులిప్పి ఆశీర్వదించండి నాయన. అలాగనే తండ్రి ఈ వాక్యంలో ప్రతి ఒక్కరిని దీవించి ఆశీర్వదించి అభివృద్ధి చేసి ప్రతి ఒక్కరు హృదయవాంఛలు తీర్చమని. ఎందుకంటే మాలోనూ నివసిస్తే తండ్రి మా ప్రతి ఒక్కరు తీర్చున్న సంగతి ప్రతి ఒక్కరు తెలుసుకునేలా చేసి ప్రతి ఒక్కరు హృదయాల్లో నీకు చోటిచ్చేలా చేయమని, ఇంకా యేసుక్రీస్తుని ఎరగిన వారి ప్రసంగం ద్వారా యేసుక్రీస్తుని తెలుసుకునేలా చేయమని వేడుకుంటూ ఈ దాసులు చేస్తున్న సేవను బలపరిచి మా సేవ యొక్క సరిహద్దులు విశాలపరిచి మా సహోదరి సహోదరులందరికీ మా ప్రార్థన తెచ్చమని, నేను నా కుటుంబం ఎల్లప్పుడూ ఆరోగ్యాన్ని సేవ చేసేలా చేయమని క్రీస్తు యేసులో ప్రార్థించి స్తుతించి వేడుకొనుచున్నాను తండ్రి.
ఆమేన్. మీ అందరికీ వందనములు. గాడ్ బ్లెస్. బ్రదర్ జార్జ్ రాజు వారా, చర్చ్ ఆఫ్ క్రైస్ట్, హౌసింగ్ బోర్డ్, అమలాపురం, నియర్ కిమ్స్ మెడికల్ కాలేజ్, కోనసీమ డిస్టిక్, 538201. మొబైల్ నంబర్ 9848730355, 9293317487. ఈమెయిల్ ఐడి georgerajuvara@gmail.com. వెబ్సైట్ www.helpingforpoor.com.